సింధూర అయితే చెంచలమ్మని అలాగే ఊరిని కాపాడిందని ఆ పోటీలో గెలిచిందని చెప్పని చాలా సంతోషపడుతూ ఉంటుంది చెంచలమ్మ. తన జీవితం బాగుండాలని చెప్పని అమ్మవారికి ఉత్సవాలు అయితే జరిపిస్తూ ఉంటారు. ఇంకా తను చంటిని ఒక పాట పాడమని చెప్పని అయితే అంటారు. అప్పుడు చంటి అయితే అమ్మవారికి పూజ చేస్తూ పాట పాడి అందరూ అయితే చాలా సంతోషంగా ఉంటారు. కానీ చాముండి అలాగే నీలకంఠం అయితే వీళ్ళు ఎంత సంతోషంగా ఉంటే నేను చూడలేను, సింధూర చెంచలమ్మ కలిసిపోయారు అంటే ఇంకా మన పని అవుట్ అని చెప్పి అనుకొని అప్పుడు జ్యూస్ అని చెప్పని తీర్థం అని చెప్పనని చంటికి అయితే ముందు అయితే ఇచ్చేస్తారు. అప్పుడు అమ్మవారిని నెత్తి మీద పెట్టుకొని ఊరేగించాలని చెప్పని పంతులు గారు అనడంతో ఇదంతా దీనికి కారణం అంతా సింధూరనే కదా, సింధూరే ఎత్తుకొని తిరుగుతుందని చెప్పని సింధూర్తో కూడా చెంచలమ్మ అలాగే వాళ్ళ భర్త ఇద్దరు అయితే తిరుగుతూ ఉంటారు. కానీ చంటి అయితే ఆ ముందు తలకెక్కేటప్పటికి తను ఏం చేసినో తెలియకోకుండా అప్పుడు వచ్చి సింధూరకి అయితే అడ్డం వస్తాడు. అప్పుడు ఆ బొమ్మ అయితే పడిపోతూ ఉంటే అప్పుడు చెంచలమ్మే దాన్ని పట్టుకుంటుంది. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత పట్టుకుంటూ ఉంటే ఇంకా చంటి అంతా చూసిన తర్వాత